హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 30. సురేష్ ప్రేమ కథ గురించి తెలుసుకున్న తర్వాత శశి ఇలా అనుకుంటుంది. ఏంటబ్బా, అంజలి అంట, ఈ అపురూప సుందరి ఎక్కడ ఉందో, వీళ్ళ ప్రేమ కథ తెలుసుకుంటూనే నవ్వు ఆగట్లేదు అని నవ్వుకుంటూ వెళ్తుంది బయటికి. తను నవ్వుతూ రావడం గమనిస్తాడు సురేష్. ఏంటి, పిచ్చుకోక కరిచిందా, నీకు నువ్వే నవ్వుకుంటూ ఉన్నావు, వంటింట్లో పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు సురేష్. అంజలి వరకు వచ్చింది అని వెంటనే టిఫిన్ సెక్షన్ అయిపోయింది అని చెప్పింది. అందుకే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను అని ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఏంటి, దీనికేమైంది, ఈరోజు పిచ్చెక్కిందా, ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో అతనికి సూర్య నుంచి కాల్ వస్తుంది. ఏంట్రా ఈ సమయంలో కాల్ చేశావు, నువ్వు అర్జెంటుగా ఒక ప్లేస్కి రా, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నువ్వు చేసే పనికి మళ్ళీ ఇంపార్టెంటా, ఆ పని ఏదో ప్లాన్ ఏదో చెప్పి చావు అని అంటాడు. కాదురా, చెప్పేది కాదురా, ప్లీజ్ నా కోసం త్వరగా రావా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఏమైంది వీడికి పొద్దున్నే అనుకుంటూ అని తను చెప్పిన ప్లేస్కి వెళ్తాడు సురేష్. అక్కడ ఎవ్వరూ ఉండరు. సూర్య కాల్ చేస్తాడు. సూర్య ఒక చెట్టు వెనకాల దాక్కుని ఉంటాడు, ఎవ్వరూ చూడకుండా. ఆ చెట్టు వెనక రమ్మని అంటాడు. అలాగే సురేష్ కూడా వెళ్తాడు. ఏమైంది, ఈ చెట్టు దగ్గర ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు సురేష్. అది కాదురా బావా, అసలు ఏం జరిగింది అంటే, ఏం జరిగిందో చెప్పి చావు అని అంటాడు సురేష్. నేను మీ చెల్లితో ఫోన్ మాట్లాడుతున్నాను, అయితే స్పీడ్గా వస్తున్న బైక్ ఎదురుగా ఒక అతను వచ్చాడు. తెలియకుండా అతనికి డాష్ ఇచ్చాను. అతను అలా ఒక రోడ్డు అవతల ఉన్న చెట్టులో పడిపోయాడు. వాడికి ఏమైనా జరిగిందేమోనని చాలా భయపడిపోతున్నాను. ప్లీజ్ రా, ఒకసారి చెక్ చేయవా అని అంటాడు సూర్య. అది కాదు, డాష్ ఇచ్చింది నువ్వు, పడింది వాడు, మరి నాకెందుకు ఫోన్ చేసి రమ్మన్నావు అని అంటాడు సురేష్. వాడికి ఏమైనా జరిగితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, అందుకు. అంటే ఇప్పుడు ఏంటి నీ ఉద్దేశం, ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే పోలీసులు నన్ను తీసుకుని వెళ్తారు అని కలగంటున్నావా? అయ్యో బావా, అంత దుర్మార్గుడిని కాదురా నేను అని అంటాడు సూర్య. నువ్వు దుర్మార్గుడు కాబట్టే నాకు ఫోన్ చేసి ఇక్కడ వరకు తీసుకుని వచ్చావు అంటాడు సురేష్. అయ్యో, నువ్వు అలా ఆలోచిస్తే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు, మనం ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలి. అందుకే ఒకవేళ జైలుకి వెళ్ళినా నువ్వు కూడా నాకు తోడుగా ఉంటావు కదా, అందుకే పిలిచాను అని అంటాడు. మీలాంటి ఫ్రెండ్స్ని పక్కన పెట్టుకుని నేను ఇంకా సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు, ఇంట్లో నా భార్యతో చేస్తున్నాను, అది చాలక ఇంకొక ఎముల్లా నువ్వు తయారయ్యావు. ఎవరికో యాక్సిడెంట్ చేసి ఈ చెట్టు వెనక దాక్కుని ఉన్నావు. పదరా అంటూ తన కాలర్ పట్టుకుని బయటికి తీసుకొస్తాడు సురేష్. అలా పడిపోయిన వ్యక్తిని వెతకడం మొదలు పెడతారు. అతను ఆ చెట్లో పడిపోయి ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి చూస్తాడు సురేష్. తన వెనక ఉన్న చెయ్యి పట్టుకుని భయంగా చూస్తూ ఉంటాడు సురేష్. బావా, బ్రతికాడంటావా లేక చచ్చాడంటావా, ఏది జరిగినా మన ఇద్దరం జైలుకి వెళ్ళాల్సిందే అంటూ ఏడవడం మొదలు పెడతాడు సూర్య. సురేష్, ఇది మరీ బాగుంది, ఉరుము వెళ్ళి మంగళం మీద పడిందంట, అలా ఉంది నీ వరస, యాక్సిడెంట్ చేసింది నువ్వు, జైలుకి వెళ్దాం రా అంటూ నన్ను పిలవడం ఏంట్రా అంటూ తల కొట్టుకుంటాడు సురేష్. అంటే ఏంటి నీ ఉద్దేశం, నీకు దీనికి సంబంధం లేదని పోలీసులతో చెప్పేస్తావా అని అంటాడు. అంతేగా మరి, యాక్సిడెంట్ నువ్వు చేశావు, దానికి కారణం కూడా నువ్వే, అదే పోలీసులతో నేను చెప్తాను. అలా నువ్వు చెప్పావంటే నేను సూసైడ్ లెటర్ రాసి నా చావుకి కారణం నువ్వేనని రాసి చచ్చిపోతాను. ఓరి దుర్మార్గుడా, నన్ను ఎక్కడా ప్రశాంతంగా బ్రతకనిచ్చేలా లేవు కదరా నువ్వు. కాకపోతే ఏంట్రా, మీ చెల్లిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన నేను ఇలా జైల్లో మగ్గిపోవాల్సిందేనా అంటూ బాధపడతాడు. పక్కనే ఉన్న కాలువలో నీళ్లు పారుతూ ఉంటే ఆ కాలువలో నీళ్లు తీసుకొచ్చి అతని ముఖం మీద చల్లుతాడు సురేష్. అతనికి మెలకు వస్తుంది. అతను బాగా డ్రింక్ చేసి ఉండడం వల్ల అలా పడిపోగానే నిద్రపోతారు. ఎవడ్రా అంత ధైర్యం చేసి నా మీద నీళ్లు చల్లుతాడు అంటూ తూలుతూ పైకి లేస్తాడు అతను. అతనికి ఒక చిన్న గాయం కూడా అవలేదు. ఎదురుగా ఉన్న సురేష్ను చూసి, అయ్యో బావుగారు, మీరిక్కడేం చేస్తున్నారయ్యా అని అడుగుతాడు. నేను కాదు, నువ్వే చెప్పు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అంటాడు సురేష్. నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను, ఎవరో ఒక వెధవ, వాడికి బండి తోలడం కూడా రాదు కాబోలు, ఆ బండితో నాకు తగిలాడు, అంతే, నేను ఇక్కడే పడ్డాను, ఎలాగో నాకేమీ తగలలేదు కాబట్టి నిద్ర వచ్చి అలా నిద్రపోయాను, అంతే బాబుగారు జరిగింది, ఇక నేను ఇంటికి వెళ్తాను, లేకుంటే నా భార్య అట్లగాడితో వాతలు పెడుతుంది అని వెళ్ళిపోతాడు తూలుతూ ఇంటికి. సూర్యాన్ని చూసి సురేష్కు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాక మౌనంగా అక్కడి నుంచి వెళ్తాడు. ఒరే బావా, ఆగరా, నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతావేంట్రా అంటూ
తన వెనకే పరిగెడతాడు సూర్య. సురేష్కి మాత్రం చాలా కోపం ఎక్కువైపోతుంది. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా తన బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. సూర్య కూడా తన వెనకే తనను ఫాలో చేస్తూ వెళ్తాడు. ఇంటికి వెళ్ళి కోపంగా అనసూయమ్మ గారు అని పిలుస్తాడు. ఏమైంది వీడికి పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే ఏదో జరుగుంటుందన్న మాట అని అనుకుంటూ గబగబా బయటకు వస్తుంది అనసూయమ్మ. ఏమైందిరా, ఎందుకు అలా అరిచావు? నువ్వు అరిచిన అరుపుకి నా ప్రాణం పోయింది. ఇంకొకసారి అలా అరిచి నన్ను చంపకు అని అంటుంది అనసూయమ్మ. మరి కాకపోతే ఏంటి, నాకు పెళ్లి చేసి చచ్చావు కదా, అలాగే దాన్ని కూడా ఏదో ఒక విధవనిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అలా చేయకుండా ఇంకా ఇంట్లోనే పెట్టుకుని ఉన్నారు. వీడు నా వెనకే వచ్చి నన్ను చంపుతున్నాడు. అదంటే వాడికి అంత ఇష్టమని తెలిసినా కూడా ఇంకా పెళ్లి చేయలేదు చూడు. మిమ్మల్ని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఇదంటావా? డిగ్రీ 5 ఏళ్ళ నుంచి చదువుతూనే ఉంది మహాతల్లి. ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియదు. ఇంకెందుకు దాని చదువులకు డబ్బులు తగలేయడం దండగా అని సునీతతో వీడి పెళ్లి చేసి వీలైతే ఎక్కడికైనా తరిమేయండి. వీడిని ఇంకొకసారి కూడా చూడాలి అని నేను అనుకోవట్లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సురేష్. ఏం జరిగిందో అర్థం కాక తికమక్కగా చూస్తుంది అనసూయమ్మ. పెళ్ళి అన్న విషయం వినగానే సంతోషంతో సిగ్గుపడతాడు సూర్య. మరి సురేష్ కోపానికి కారణం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. డైలీ మన స్టోరీస్ని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేస్తారని నమ్ముతున్నాను. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.